హలో అండి అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ కూడా చాలా చాలా బాగున్నాము. మీరు కూడా మంచిగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను మనకు మూవీ రివ్యూ గురించి చెప్పడానికి వచ్చిన. మీకు ఆల్రెడీ మన ఛానెల్‌లో చాలా సార్లు చెప్పిన. ఇట్లా ఏదైనా టాపిక్ గురించి గానీ, రివ్యూస్ గురించి గానీ, మూవీస్ గురించి గానీ, ఏదైనా అప్డేట్స్ ఉన్నా గానీ, అప్పుడు ఒకసారి నేను అడిగా రివ్యూస్ మనకు చెప్పాలి అంటే మిమ్మల్ని అడిగితే చెప్పండి చెప్పండి అని అన్నారు. ఇంకా ఈ రోజైతే అందరికీ తెలుసు 'దేవర' మూవీ రిలీజ్ అయింది. నేను ఈరోజు మార్నింగ్ షో అయితే చూడడం జరిగిందనమాట. ఆహ్, అంటే నేను కూడా యాక్చువల్‌గా ఆ మూవీ ఎప్పుడో రిలీజ్ అవ్వాలి పోస్ట్‌పోన్ అయికుంటూ వచ్చింది. మొత్తానికైతే ఫైనల్‌గా ఈరోజు సెప్టెంబర్ 27న రిలీజ్ అయింది. మూవీ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మామూలుగా మనకి అంటే ఫస్ట్ మనకి ప్లస్‌లో ఏంటి అసలుకి దాంట్లో హైలైట్స్ ఏంటి అంటే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ హైలైట్స్ మనకి జూనియర్ ఎన్టీఆర్ గారే ఉంటారు. తారక్ గారే ఉంటారు. ఎందుకంటే ఆయన ఏ సినిమాలో అయినా సరే, ఏ క్యారెక్టర్ అయినా సరే ఈజీగా చాలా చేసి అట్లా చేసేస్తారనమాట. అంత బాగా చేస్తారు. అందరికీ తెలుసు యాక్టింగ్‌లో గానీ, డైలాగ్ డెలివరీలో గానీ, ఆహ్, డాన్స్‌లో గానీ ఫుల్ ఎనర్జీ అలాగే యాక్టింగ్‌లో పీక్స్ ఉంటది. ఆయన ఎమోషన్ గానీ, లేకపోతే కామెడీ గానీ అన్నీ గూడా చాలా బాగా చేస్తారు. ఈ సినిమా వచ్చేసరికి 'దేవర' అయితే చాలా బాగా తీశారు. ఫస్ట్ కొరటాల శివ గారు బాగా టేకింగ్ బాగా తీశారనమాట. ఇంకోటి దీంట్లో ఎన్టీఆర్ గారు లుక్ గానీ, ఆయన గెటప్ గానీ బావుంది. హెయిర్ హెయిర్ గూడా హెయిర్ స్టైల్ చాలా నచ్చిందనమాట. హెయిర్ స్టైల్ బావుంది. మంచి హెయిర్ డిఫరెంట్‌గా లుక్కు అది. డ్రెస్సింగు పైన అట్లా కండవ ఇదంతా కూడా చాలా చాలా బావుంది. అలాగే కెమెరా వర్క్ అయితే చాలా బావుంది. వీఎఫ్ఎక్స్ గాని, లేదా సెట్స్ అంటే మామూలుగా మనకి ఇప్పుడు వాళ్ళ మెయిన్ మూవీ వచ్చేసి సముద్రం. ఆ సముద్రము కొన్ని కొన్ని చోట్ల కొన్ని సీన్స్‌లో మనం సెట్ చేయాల్సొస్తది వాళ్ళకి. ఆ సెట్ కూడా మనకి అది సెట్ లాగా అంత ఫీల్ రాదు. రియల్ సముద్రం లాగానే మనం అనుకుంటాము. ముఖ్యంగా దీంట్లో హైలైట్ అయితే ఎన్టీఆర్ గారు డ్యూయల్ రోల్ అందరికీ తెలుసు డబుల్ యాక్షన్ అని. అసలు హైలైట్ చేశారు. ఇంక ఎన్టీఆర్ గారికి యాక్టింగ్‌లో చెప్పడానికి ఇంకా ఏమీ లేదు. అంత బాగా చేశారనమాట. ఆయన ఈ సినిమానే కాదు ఏ సినిమా అయినా సరే జీవించేస్తారు. నాకు బాగా అంటే యాక్టింగ్‌లో గాని, ఆ డైలాగ్ డెలివరీలో నాకు చాలా బాగా నచ్చుతారు ఎన్టీఆర్ గారు. ఇంకోటి ఇంకా సెకండ్ హీరో అంటే మాత్రం అనిరుద్. బీజీఎం అయితే ఎరగదీసిండు అసలకి. ఆహ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోరు, సాంగ్స్ గాని, అయ్యో! మన ఇది 'ఆయుధ పూజ' సాంగు కానీ అసలు బీజీఎం అయితే మూవీలో ఎరగదీసి పడేసిండు అసలకి. ఒక్కొక్క సీను అంటే ఫైట్ సీన్స్‌లో గాని, ఎలివేషన్ సీన్స్ గాని, లేకపోతే బ్యాక్‌గ్రౌండ్ హైలైట్ ఎరగదీసేసిండు. సెకండ్ హీరో అయితే ఆయనే అని చెప్పొచ్చు. ఒక ఫైట్ ఉంటది. ఇంటర్వెల్ ముందు ఫైటు. అసలు హైలైట్ ఉంటది. ఇంకొకటి మన ట్రైలర్‌లో అయితే ఏదైతే చూసినామో ఇట్లా మన కత్తితో నరకంగానే బ్లడ్ వచ్చేసి హాఫ్ మూన్, ఫుల్ మూన్ అవుతది చూడండి ట్రైలర్‌లో చూసినాం. అంటే అది చూసేటప్పుడు మనకి ట్రైలర్‌లో అట్లా అనిపించింది. థియేటర్‌లో అంటే కంటిన్యూ‌గా షార్ట్స్ అయ్యి చూస్తున్నప్పుడు ఆ మ్యూజిక్‌కి మనకి అనుకోకుండా ఊపొస్తదనమాట. అరుస్తాము. అంత బావుంది ఆ సీను. ఇంకోటి ఫైటింగ్ అది వాళ్ళ ఆయుధాల కోసం జరిగే ఫైటింగ్‌లో గాని, మొత్తం సెకండ్ హాఫ్‌లో వచ్చే ఫైట్ అది కూడా చాలా చాలా బావుంది. మళ్ళీ క్లైమాక్స్ కూడా చాలా బావుంది. ఇంకా మొత్తానికి 'జాహ్నవి' కూడా మనకి అంటే సినిమా పాపం చూడని వాళ్ళకి మళ్ళీ ముందే చెప్పేస్తే అన్నీ ఇప్పటికి చెప్పేసినాననుకుంటా నేను చూసినని పాపం. చూడనోళ్ళకి అంటే నేనేం స్టోరీ చెప్పలేదు. జస్ట్ ఈ సీన్స్ బావుంటాయని చెప్తున్నాను. ఆ సాంగ్ 'జాహ్నవి కపూర్' కూడా సాంగు చాలా బావుంది ఆ సాంగు. ఆహ్, ఇంకోటి దీంట్లో మన కొరటాల శివ గారు అంటే డిఫరెంట్ అంటే ఆయన ఆహ్, చాలా బాగా తీశారనమాట. స్టోరీ రాసుకోవడం గానీ, తీయడం కానీ ఇంటెన్స్ చాలా బావుంది. ఇంకా సైఫ్ అలీ ఖాన్ అయితే నిజంగా ఆయన గురించి చెప్పాలి. సైఫ్ అలీ ఖాన్ అసలకి అంటే మన ఎన్టీఆర్ గారికి పోటీగా అంటే కరెక్ట్ అపోజిషన్, అపోజిషన్ కరెక్ట్ ఉందనమాట. అపోజిట్ బాగా చేశారు ఆయన. ఆయన ఆ క్యారెక్టర్ గాని బాగా జీవించారు నిజంగా చాలా బావుంది. అలాగే శ్రీకాంత్ గారు ఉన్నారు. శ్రీకాంత్ గారి క్యారెక్టర్ గాని, ఆహ్, మదర్ క్యారెక్టర్ గాని, ఇంకా పెద్దావిడ మదర్ క్యారెక్టర్ ఆమె గాని, ఇంకా సైఫ్ అలీ ఖాన్ గాని, ఇంకెవరున్నారు మనకి 'ప్రకాష్ రాజ్' గారి క్యారెక్టర్ కూడా ఫస్ట్ నుంచి మనకొక ఆయన క్యారెక్టర్ ఏంటనేది ఫస్ట్ నుంచి స్టార్ట్ ఉంటదనమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆయన చాలా పెద్ద క్యారెక్టర్ అనమాట. అంటే మనకి చెప్పే విధానం, ఆ క్యారెక్టర్ ఎలా ఎవరికి చెప్తారు ఏంటనేది మీకు మూవీ చూస్తే అర్థమైద్ది. చూసిన వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటది.
ఫైట్స్ అయితే అదిరిపోయినాయి. ఫైట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ఫైట్స్. బీజిఎం అదిరిపోయింది. యాక్టింగ్ అందరూ అదిరిపోయింది. ఇంకా కొంచెం మన కొంచెం చిన్న కొద్దిగా కామెడీ అంటే ఇంకా మనకి ఆ మూవీస్లో కామెడీ ఎక్స్పెక్ట్ చేయలేం మనం. కొద్దిగా అప్పటికే సెకండ్ హాఫ్లో కొంచెం గెటప్ సీన్ గారు వీళ్ళందరూ కొంచెం ఆ, మన ఈమె హిమజ వీళ్ళందరూ కొంచెం కామెడీ. మన ఈమె కూడా ఉంది. ఆ, యాంకర్ పేరు గుర్తు రావట్లేదు, మన బిగ్ బాస్ లోకి వెళ్ళింది. హరితేజ వీళ్ళందరూ కొద్దిగా కామెడీ అట్లా. సెకండ్ హాఫ్ లో కొద్దిగా కామెడీ అనిపించింది. తర్వాత మళ్ళీ సీరియస్ మోడ్. ఇదంతా ఫైట్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. ఫైట్ సీన్స్ చాలా మంచిగా తీశారు. ఫైట్ సీన్స్ ఎన్టీఆర్ గారు ఎరగా తీసేసారు. ఇంకా కొరటాల గారు చాలా బాగా చేశారు. కొద్దిగా ఇంకేంటంటే అది మైనస్లు అంటే మాక్సిమం నెగిటివ్స్ ఏమి ఎక్కువ లేవు నాకైతే. నా వరకి నా ఒపీనియన్ చెప్తున్నాను. కొంచెం అక్కడక్కడ కొంచెం స్లోగా కొద్దిగా ల్యాగ్ అనిపించింది. కానీ ఆ కొంచెం స్లో అయ్యడానికి మళ్ళీ నెక్స్ట్ సీన్కి మళ్ళీ లేపేస్తారు అనమాట. సీన్స్కి అసలుకి ఒకసారి హైలైట్ చేస్తూ ఉంటారు. అది బాగా నచ్చింది నాకు. నేను కూడా ఒక్కొక్కసారి తెలియకుండా అరిసేసిన కొన్ని సీన్స్కి అరిసిన అనమాట. ఏయ్ అని ఆటోమేటిక్గా మనం అరుస్తాము. అంటే ఆ మ్యూజిక్కి అంత ఇది వస్తుంది అనమాట. ఆ థియేటర్లో చూసిన ఎక్స్పీరియన్స్కి ఆటోమేటిక్గా మనం అరుస్తాం అనమాట. ఆ సీన్స్కి చాలా బాగుంది. చాలా బాగా తీశారు. తప్పకుండా అది అంటే ఫ్యాన్స్కి అయితే నిజంగా ఫ్యాన్స్కి ఫీస్ట్ అనమాట. ఐ ఫీస్ట్ నిజంగా. బాగా ఎంజాయ్ చేస్తారు అనమాట ఫ్యాన్స్. నేను చూసిన థియేటర్లో కూడా శ్రీరాములు థియేటర్, మూసాపేటలో శ్రీరామ్ థియేటర్ హైదరాబాద్లో చూసిన అనమాట. మార్నింగ్ 11:30 షోకి చూసిన. అసలు అప్పటికే నాకు తెలిసి బెనిఫిట్ షోస్ అన్నీ జరిగిపోయినాయి. మొత్తం థియేటర్ నిండా మొత్తం పేపర్సే ఉన్నాయి. ఇంకా అసలు ఏమి కనిపించట్లేదు, మొత్తం పేపర్సే ఉన్నవి. ఆ థియేటర్ మన స్క్రీన్ ముందు కూడా అక్కడ ఉంటది కదా ఖాళీ ప్లేస్, ఆ స్క్రీన్ ముందు మొత్తం పేపర్లు నిండిపోయినాయి. మళ్ళీ నేను వెళ్ళిన షోకి కూడా మొత్తం ఇంకా పేపర్లు. అసలు ఫ్యాన్స్ రచ్చ అల్లరి. ఆ ఆ అంటే ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటది. అంటే వాళ్ళ ఫ్యాన్స్ తో చూస్తే, ఆ గోల్లో చూస్తే మనకు కూడా మంచి ఎనర్జీ వస్తుంది అనమాట. నాకు అట్లా ఇష్టం. అట్లా సింగిల్ స్క్రీన్ లోనే చూడాలని ఉంటుంది నాకు. ఈ మల్టీప్లెక్స్లలో వాటిలలో నాకు అంత కిక్ అనిపించదు మూవీ. మా తెలిసిన అబ్బాయి వాడు ఉన్నాడు. వాడు ఉన్నాయని చెప్పిండు ఐమాక్స్ లో. కానీ నాకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. 4:20 మార్నింగ్ 4:20 షోకే ఉన్నాయి, కావాలన్నా అన్నాడు. కానీ నాకు ఎందుకు ఆ స్క్రీన్లలో చూస్తే మనం అరవాలన్నా అరవలేము, లేదా ఎగ్జైట్మెంట్ ఏమి ఉండదేమో అని అనిపించి నేను పోలేదు. ఈ సింగిల్ స్క్రీన్లో అయితే ఆ ఎంజాయ్మెంట్ కానీ, ఆ అల్లరి, ఆ గోల, అరుపులు, కేకలు, ఆ పేపర్లు హైలైట్ ఉంటుంది కదా. మొత్తానికైతే ఇది ఒకవేళ ఎవరైనా చూడలేదు ఇంకా, అంటే ఆల్రెడీ ఫస్ట్ రోజు కాబట్టి చాలా మంది చూడరు. వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళొచ్చు. మీకు బాగా నచ్చుతుంది. ఫ్యామిలీస్తో కూడా వెళ్ళొచ్చు. దీంట్లో ఎటువంటి మనకి ఇబ్బందికరమైన సీన్స్ కానీ, డైలాగ్స్ కానీ ఏవి ఉండవు. చాలా నీట్గా. నేను ఒకటి గమనించిన దీంట్లో ఏంటంటే, మామూలుగా కొన్ని సీన్స్లలో కింద మనకి సిగరెట్స్ స్మోకింగ్ చేసినా కానీ, డ్రింకింగ్ చేసిన మ్యాక్సిమం వస్తుంది. దీంట్లో సిగరెట్స్, స్నో స్మోకింగ్ ఏదో వస్తుంది కదా, అది ఏమీ రాలే. అంటే ఎక్కడ అలాంటి సీన్స్ కానీ, అలాంటి డైలాగ్స్ కానీ, ఎక్కడ బీప్ సౌండ్స్ కూడా ఉండవు. చాలా నీట్గా ఉంది. ఫ్యామిలీస్తో అందరు వెళ్ళి చూడొచ్చు. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా తప్పకుండా నచ్చుతుంది మీకు మూవీ. ఓకేనండి. ఎవరైనా చూడాలనుకుంటే మాత్రం ఈ వీకెండ్ మాత్రం ఖచ్చితంగా మీరు వెళ్ళొచ్చు, చూడొచ్చు. ఓకేనా. ఇదైతే నా ఒపీనియన్. ఫ్యాన్స్కి అయితే చాలా బాగా నచ్చుద్ది. ఇంకా నెగిటివ్ అంటారా, కొంచెం చేయొచ్చు. ఎవరు పడని వాళ్ళు యాంటీ ఫ్యాన్స్ లేకపోతే ఉంటుంది కదా ఇంకా ఈ ఆన్లైన్లో జరుగుతూ ఉంటాయి ఈ వార్స్. అవన్నీ మాత్రం అవన్నీ ఏం పట్టించుకోకుండా హాయిగా వెళ్ళి మూవీని ఎంజాయ్ చేస్తే చాలు. నేనైతే అదే అనుకుంటా. ఏ ఏ మూవీని తక్కువ చేయాలి, లేకపోతే ఆ మూవీని మనం ఫ్యాన్స్ కాదు కాబట్టి, మనకి ఇష్టం లేదు కాబట్టి ఏదో చెప్పాలని మాత్రం అసలు చెయ్యను నేను. నాకు మూవీకి వెళ్తే మనకి మూవీలో మనం చూసినప్పుడు ఎంజాయ్ చేసినావా లేదా, 2.5 అవర్స్ మనం మంచిగా ఎంటర్టైన్ అయినావా, లేకపోతే ఎంజాయ్ చేసినావా, అంటే మనం ఓన్గా ఫీల్ అయినావా లేదా అనేదే నేను చూస్తాను. నేను ఎంజాయ్ చేసినా చూస్తాను. నాకు నచ్చితే నచ్చింది, లేకపోతే లేదు, అంతే. తప్ప నచ్చినా కానీ నచ్చలేదని చెప్పి ఏదో అట్లా నాకైతే అట్లా ఏమి ఉండదు. ఏ మూవీ అయినా సరే, ఏ హీరో అయినా సరే నచ్చితే మాత్రం ఖచ్చితంగా నచ్చిందని చెప్తా. నాకు ఇదైతే నాకైతే నచ్చింది మూవీ. చాలా బాగుంది. చూసినంత సేపు మనం ఫుల్ ఎంజాయ్ చేస్తాం. మంచిగా అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి వెళ్ళి థియేటర్కి వెళ్ళి థియేటర్లో చూస్తే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఆ మ్యూజిక్కి మనకు కూడా. ఇంకా తర్వాత మనకి ఓటీటీలో వాటిలో వచ్చినప్పుడు చూస్తే అంత కిక్కి అయితే ఏమనిపించదు, నా ఒపీనియన్. ఓకేనా. వీళ్ళని బట్టి మీరు కూడా వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి. ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.